విజయ్ దేవరకొండపై పోలీస్ కేసు అసలు ఏమైంది? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, విజయ్ దేవరకొండ ఇప్పుడు హాట్ టాపిక్. రీసెంట్ గా సూర్య హీరోగా నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా విజయ్ హాజరయ్యాడు. అక్కడ అతను చేసిన కొన్ని కామెంట్స్ వివాదంలోకి దిగిపోయాయి. గిరిజన సమాజాన్ని తీవ్రవాదులతో పోల్చినట్టుగా వారి మనోభావాలను హర్ట్ చేసేలా మాట్లాడాడని ఆరోపణలు. దీంతో గిరిజన సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు ఏమన్నారంటే, విజయ్ తన స్పీచ్ లో గిరిజనులను అవమానించేలాగా 500 ఏళ్ల క్రితం వాళ్ళకి బుద్ధి, కామన్ సెన్స్ లేదని చెప్పాడు. అంతేకాదు, మమ్మల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులతో కంపేర్ చేశాడు. ఇవి మా సమాజ ఆత్మగౌరవానికి గట్టిగా డ్యామేజ్ చేశాయని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసైట్స్ యాక్ట్ 1989 కింద శిక్షార్హమని విజయ్ పై కేసు ఫైల్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రాయదుర్గం పోలీసులు విజయ్ పై SC/ST అట్రోసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఇష్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కొందరు విజయ్ ని సపోర్ట్ చేస్తుంటే మరికొందరు అతని కామెంట్స్ తప్పని అంటున్నారు. గిరిజన సంఘాలు న్యాయం కోసం ఫైట్ చేస్తున్నాయి. ఇప్పుడు అందరి ఫోకస్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పైనే ఉంది. మరి విజయ్ ఈ కాంట్రవర్సీ నుంచి ఎలా బయటపడతాడో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.